మీరేమో మేము హాస్టల్ పోయినాము బాగా చేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సర్వేల్ స్కూల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు పిల్లవాడు 8వ తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి 2 కాళ్ళు కాలిపోయినాయి. అధ్యక్ష, ఏ రకంగా పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. ఈరోజు ఇంకొక సంఘటన, కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే 4 పిల్లలకు పాము కరిచింది. 2 పిల్లలు చనిపోయినరు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయొచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ 5వ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్కు ఇవాళ మళ్ళీ పాము కరిచింది. ఇంత మనం మాట్లాడుతున్నాం. ఒక గురుకుల పాఠశాలలేమో మరి అక్కడ వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి. పిల్లవాడితో వంట వండిస్తారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? 4 సార్లు పాము కాటై 2 పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్ళీ పాము కాటుకు వచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు గనక, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గనక సమస్యలు పునరావృతం అవుతున్నాయి అనడానికి ఇది ఉదాహరణతో మీకు చెప్తా ఉన్న అధ్యక్ష. ఈ సమస్యలు మా ప్రభుత్వంలో రాలేదని కాదు. ఆ రోజు సంవత్సరానికి 200, 300, 400 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే ఈరోజు వేల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. అసలు సమస్య జరగని రోజే లేదు. ఇక చూడండి అధ్యక్ష, సాంబార్లో ఎలక, గురుకులంలో ఎలకల కలకలం, విద్యార్థికి పాము కాటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. నేను కోరేది, మీ సిన్సియర్గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీ కలెక్టర్లను బాధ్యులు చేయండి. చిన్న జిల్లాలైనాయి, 2 అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి మంత్రులు లేరు. సమస్య ఏమైంది? ఎస్సీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, ఎస్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే. ముఖ్యమంత్రి గారికి సమయం లేక, డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టక సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. ఎందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతుందో ఏడాది అయింది. చాలా మంది ఉన్నారు, టాలెంట్ ఉన్నోళ్ళు. ఐ విల్ లీవ్ ఇట్ టు యూ. కానీ మరి ముఖ్యమంత్రి గారన్నా చేయమనండి. మరి ఈ సమస్యలు ఏంది ప్రతిరోజు? దయచేసి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇలా